మేడారం జంపన్నవాగు వద్ద భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతోంది. మహాజాతర ప్రారంభం కావడంతో భారీగా తరలివస్తున్న భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి దర్శనానికి వెళ్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. జంపన్నవాగుకు భక్తజనం పోటెత్తుతుంది. ఇవాళ సారలమ్మ గద్దెలపైకి వస్తున్న నేపథ్యంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. బస్టాండ్ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే తీసుకోవచ్చు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ వచ్చి ఇక్కడ సంపెంగ వాగులో స్నానాలు ఆచరిస్తున్నారు. ముఖ్యంగా ఈ జంపన్న వాగుకు పెద్ద చరిత్రే ఉంది. దీంతో పాటు ఇక్కడ పూజలు చేయడము, పుణ్యస్నానం ఆచరించిన తర్వాతనే మళ్ళీ సమ్మక్క సారలమ్మ గద్దెల దర్శనానికి వెళ్తూ ఉంటారు భక్తులు. ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడ పూజలు చేసి మరి ఇక్కడే జంపన్నకు మొక్కులు సమర్పించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏమేమి పూజలు చేస్తారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అది యాదాద్రి డిస్టిక్ రామన్నపేట మండలం, రామన్నపేట నుంచి వచ్చాము. ప్రతి సంవత్సరం ప్రతి రాండవకు వస్తూ ఉంటాం మేము. ఇక్కడ అమ్మవారి ప్రతిమలు తీసుకొచ్చి వాగులో స్నానం చేసి పూజ చేసి అమ్మవారి గద్దలేసి ఎత్తు బంగారం ఉప్పజెప్పి అమ్మవారికి నియమ నిష్టలతోటి ఆనందంగా చేసుకొని ఇంటి దగ్గర గద్దలు వేసుకొని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ గద్దలు వేసుకొని అమ్మవారి ప్రతిమలకు పూజ చేసి తీసుకెళ్తాం. ఇక్కడ స్పెషల్ ఏంటిది జంపన్న వాగులో చేయడం? జంపన్న వాగులో స్నానం ఆచరించడం అని అంటే సమ్మక్క కొడుకు ఈయన ఇక్కడికి వెళ్ళి స్నానం ఆచరించి ఇందులో ప్రాణం ఎడుస్తాడు, ఆయన ప్రాణం త్యాగం చేస్తాడు. ఇందులోకి వెళ్ళి స్నానం చేసి ఇక్కడ స్నానం ఆచరించి అమ్మవారిని దర్శనం చేసుకుంటాము. ఎత్తు బంగారము బెల్లాలు అన్ని ఇచ్చి అమ్మవారికి మొక్కలు అప్పచెప్పుకుంటాము. 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా వస్తాం. ముఖ్యంగా ఈ కంకకు సంబంధించి అది పెట్టుకుంటారు కదా, దేనికోసం? ఇది అమ్మవారు అప్పటి నుంచి పెట్టుకుంది. అమ్మవారు పుట్టి అమ్మవారు ఆట ఆడి పాట పాడుకొని అమ్మవారు ఈ చెట్టుకే ఉయ్యాలూగింది. ఎదురు లంక అంటారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైనది, అమ్మవారికి ఎంతో ప్రీతిపదమైనది. అమ్మవారిని కూడా తీసుకొచ్చేది ఈ లంక రూపం నుంచే తీసుకొస్తారు. అడవి నుంచి అమ్మవారికి వెదురు లంక తీసుకొచ్చి పెడతారు. అక్కడ ఉన్న గద్దెల మీద కూడా అమ్మవారికి లంకనే ఉంటుంది. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు, జంపన్న వాగులో సైతం వీళ్ళు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా ఇక్కడే పూజలు చేసి జంపన్న వాగులో స్నానం ఆచరిస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ సంపెంగ వాగుకు ఒక చరిత్ర ఉంది. అయితే ఈ సంపెంగ వాగే జంపన్న వాగైంది. యుద్ధంలో ప్రతాపరుద్రుడి కాలంలో ఎవరైతే ఉన్నారో అప్పుడు వీళ్ళు అంటే వీరమరణం పొందారని చెప్తారు. వాళ్ళ చేతుల్లో చావడం కంటే ఇక్కడ ఇందులో పడి ఆత్మార్పణం చేసుకున్నట్టుగానైతే చెప్తున్నారు. అప్పటి నుంచే ఈ సంపెంగ వాగు కాస్త జంపన్న వాగుగా మారిపోయింది. పూర్వనామం చూసుకున్నట్లయితే సంపెంగ వాగుగా అని పిలుస్తారు. జంపన్న వనదేవతలు సమ్మక్క పగిడిద్దరాజుల కుమారుడు, సారలమ్మ నాగులమ్మకు సోదరుడు అవుతారని చెప్తారు. అయితే చారిత్రక నేపథ్యం చూసుకున్నట్లయితే 13వ శతాబ్దంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు మేడారంపై యుద్ధం ప్రకటించారు. గిరిజనుల ఏదైతే కప్పం కట్టలేదని చెప్పి ఈ యుద్ధానికి కారణంగా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన యుద్ధంలో పగిడిద్దరాజు సారలమ్మ గోవిందరాజులు వీరమరణం పొందితే తీవ్రంగా గాయపడ్డ జంపన్న ఈ సంపెంగ వాగులో ఆత్మార్పణం దూకి ఆత్మహత్య చేసుకున్నాడు కనుక అప్పటి నుంచి ఈ సంపెంగ వాగే జంపన్న వాగుగా రూపాంతరం చెందింది. అయితే ఇక్కడ ఉండే నీళ్లు ఎరుపు రంగుగా, ఆయన రక్తంతో ధారపోసిన ఆ జలం కాబట్టి జంపన్న వాగు ఆ సంపెంగ వాగు ఎర్రగా మారిందని చెప్తుంటారు. అయితే ఇక్కడ ఏదైతే మట్టి సాయిల్ను బట్టి మాత్రమే ఎరుపు రంగుగా మారుతుంది అనేది మరొక చరిత్ర అయితే చెప్తుంది. ముఖ్యంగా దీనికి ఎంతో చరిత్ర ఉంది. అందుకే జంపన్న వాగు స్నానం ఆచరించిన తర్వాతనే మేడారం వచ్చిన ప్రతి భక్తుడు జంపన్న వాగు వచ్చిన తర్వాత ఇక్కడ పుణ్యస్నానం ఆచరించిన తర్వాతనే సమ్మక్క సారలమ్మ గద్దలకు దర్శనానికి వెళ్తారు. ఇది జంపన్న వాగులో భక్తుల రద్దీకి సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, మేడారం నుంచి.